ఈ పసివాడి ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నవాడు అంతకింత అనుభవిస్తాడండి. దీన్ని పెంచుకుందామని నాకు తెలిసి ఏ 10,000 పెట్టుకొని ఉంటాడు. కొని ఏ చిన్న గాయమైందనో, ఏదో దెబ్బ తగిలిందనో, లేకపోతే ఇంటర్నల్ ఇష్యూ ఉందనో వదిలేశాడు. బయట కుక్కలు కరిచాయో, యాక్సిడెంట్ అయిందో, ఏమైందో మొత్తం మ్యాగట్స్ పట్టేసి తినేసి ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి చనిపోయాడు. ఇలా కొన్ని వేల కుక్కల్ని వదిలేస్తున్నారు. ఇష్టరాజ్యమైంది. బ్రీడింగ్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రూల్స్ పాటించట్లేదు ఎవరు. మోజు కోసమో, స్టేటస్ కోసమో, ఇన్స్టాగ్రామ్లో ఫోటోల కోసమో, యూట్యూబ్ వ్యూస్ కోసమో, చిన్నపిల్లలు అడిగారనో అప్పటికప్పుడు కొనేస్తున్నారు. కొనేసి మెయింటైన్ చేయలేక, పెంచుకోలేక, ఇంట్లో అమ్మ నాన్నలకి బాగాలేదని, లేకపోతే చిన్నపిల్లలకి ఎగ్జామ్ అని, యూఎస్ వెళ్ళిపోయారని రోడ్డు మీద వదిలేస్తున్నారు. వీధి కుక్కల్లాగా ఈ రోడ్డు మీద బతకలేవు. ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలీదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇలా మా దగ్గరకు వస్తాయి. ఈ నెలే 5 కుక్కలు వచ్చాయి ఇలా. ఏం తెలుసండి దీనికి? ఎందుకు వదిలేశారండి? దీనికి అంతం పలకాల్సిందే. బ్రీడర్స్కి ఇదే వార్నింగ్, గవర్నమెంట్ అథారిటీస్కి ఇదే వార్నింగ్. దీని మీద క్రిటికల్ పక్కా యాక్షన్ తీసుకోవాలి. ఇష్టమైన బ్రీడ్ చేసి పడేస్తున్నారు. పెద్ద బిజినెస్ అయిపోయింది. తీసుకునే వాళ్ళకేమో అవగాహన ఉండట్లేదు. ఒక పెట్ని ఎట్లా పెంచాలి, డాగ్ని ఎట్లా చూసుకోవాలో వాళ్ళకి తెలీదు. తీసేసుకుంటారు మొమెంటరీలీ. ఎట్లా వదిలేస్తున్నారు. ఎంత పాపం అండి. చూడండి ఏం తప్పు చేసింది, ఇదే ఏం తప్పు చేసింది.